ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కృషి క్రమశిక్షణ నీతి నిజాయితీ సమర్థత సంకల్పం బాధ్యత సహనం పట్టుదలతో కూడిన వ్యక్తి మా పుట్టి వెంకటరమణ చౌదరి గారు. మీరుంటేనే మాకు ఆనందం, మీరే మా బలం, మీరే మాకు ఆదర్శం. ఈ కార్యక్రమంలో రాజానగరం ఇన్ఛార్జ్ అయిన బొట్టి వెంకటరమణ చౌదరి గారికి, అలాగే వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు, దైవ సమానులైన ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే పిల్లలందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు, అలాగే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరి ఆశీస్సులు కూడా ఉంటుందనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ స్కూల్లో 687 మంది పిల్లలు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు చూస్తే మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ మీటింగ్కి ప్రధానమైన బాధ్యత వహించవలసిన కారణం తల్లిదండ్రులు. మీరే ఈ మీటింగ్కి ప్రధానమైన కారణం. అంటే 687 మంది పిల్లలుంటే మీరు కనీసం 50 మంది కూడా ఇక్కడ కనిపిస్తలేదు. తక్కువలో తక్కువ అంటే కనీసం 600 మందిన మీరు ఇక్కడ ఉండాలి. అది మీ బాధ్యత. మీ పిల్లల కోసం మీరు రావాలి. అదే మరి ప్రైవేట్ స్కూల్లో ఇలాగ మీటింగ్లు పెట్టి పేరెంట్స్ మీటింగ్ అనగానే 4 రోజుల ముందు నుంచే గుసగుసలు అనేసి ఉంటారు. పేరెంట్స్ మీటింగ్ అంతా మనం వెళ్ళాలి, మన బాధ్యత అనేసి అక్కడ ప్లేస్ లేకపోయినా, సౌకర్యం లేకపోయినా, తిండి లేకపోయినా, ఏమి లేకపోయినా కానీ మనం వెళ్ళి అక్కడ పడిగాపులు కాస్తాం. అంటే అది డబ్బు ఇచ్చి చదివించుకునే చదువులు. ఇది మాత్రం గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా చెప్తుంది కదా, మనకు కొంచెం బాధ్యత ఉంటుంది. ఈ రోజు మరి 687 మంది పిల్లలకి ఈ రోజున 612 మందికి తల్లికి వందనం పడింది. ఇక్కడ ఆ 612 మంది తల్లిదండ్రులు మాట్లాడరు, ప్రభుత్వం గురించి మాట్లాడరు. కానీ 75 మందికి పడలేదు కదా, వాళ్ళు మాత్రం గొడవ చేసుకుంటారు. ఎందుకు పడలేదు? ఆ పిల్లలకి ఆధార్ కార్డులు లేకో, లేకపోతే మీ అకౌంట్ చెల్లలేకో, లేకపోతే మీరు ఏదైనా ట్యాక్స్ రూపంలో కట్టో, లేకపోతే మీ కరెంట్ బిల్లు ఎక్కువచ్చు, మీ లోపాల వల్ల మాత్రం 75 మందికి పడలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని కరెక్ట్ ఉంటే 100% అందరికీ కూడా తల్లి వందనం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదన్నా లోపాలు ఉంటే మీరు సరి చేసుకోండి, ఖచ్చితంగా తల్లి వందనం మీకు పడుతుంది. తల్లిదండ్రులు ఈ వయసులో పిల్లల్ని కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. మరి మీరు ఎప్పుడైనా సెలవులు వస్తే అయిపోయి పిల్లలు ఇంట్లో ఉన్న స్కూల్ లేదు, మాకు తనకూడ వచ్చేస్తుందంటారు. కానీ ఇక్కడ ఉపాధ్యాయులు సంవత్సరం పొడుగునా వీళ్ళ అన్ని బాధలు భరిస్తారు, చదువు చెప్తారు. కానీ ఒక నెల మనం భరించలేము. మీ పిల్లల పట్ల మీకు ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, పిల్లలు బాగుండాలని కోరుకోవాలి. అలాగే ముఖ్యంగా చదువుకుండాలి. మీరు ఖచ్చితంగా మీ పిల్లల కోసం మీరు దృష్టి పెడితే ఈ పిల్లలే ఎదిగి 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 ఎక్కడో ఉంటారు. మరి ఈ రోజున ఈ అందరూ ఎదుగు మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉపాధ్యాయ చేతుల నుంచి వచ్చిన వాళ్ళే. ఇలా చదువు చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళమే మేమంతా కూడా. దయించి నేనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని కోరుకుంటూ, కానీ మీ పిల్లల పట్ల మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఆ పిల్లల మీద మీరు దృష్టి పెట్టండి. ఆ పిల్లలు ఎలా నడుపుతున్నారో మీకు చూడండి. చిన్న వయసు ఏదైనా తప్పడానికి వేసినా సరి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు దృష్టి పెట్టి
పిల్లల మీద దృష్టి పెట్టి పిల్లలు బాగుంటారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి, చౌదరి గారికి, ఉపాధ్యాయులకి, వేదిక నలుగురు పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.